హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశలింగం ఉన్న చిదంబరం టెంపుల్ ని ఎలా దర్శించుకోవాలి అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన తెలుగు స్టేట్స్ నుంచి చిదంబరంకి డైరెక్ట్ ట్రైన్స్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి. సో నేను విజయవాడ నుంచి చెన్నైకి మార్నింగ్ ట్రైన్ లో చేరుకొని ఇక్కడ చెన్నై ఎగ్మోర్ నుంచి చిదంబరంకి చోడన్ ఎక్స్ప్రెస్ లో చేరుకున్నాను. చిదంబరం చేరుకోవడానికి అప్రాక్సిమేట్ గా 4.5 hours పట్టింది చెన్నై నుంచి. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దాకా 120 రూపాయలు ఛార్జ్ చేశారు. టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాక ఈస్ట్ గేట్ దగ్గర చాలా హోటల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి 1000 నుంచి 1500 రూపాయల దాకా ఉంటుంది. నాకు 1400 రూపాయలకి ఏసీ రూమ్ అయితే దొరికింది. ఇంకా ఫ్రెష్ అయ్యి లంచ్ కూడా పక్కనే ఉన్న రమేష్ హోటల్లో కంప్లీట్ చేశాను. ఇక్కడ మీల్స్ 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ టెంపుల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల దాకా క్లోజ్ అయి ఉంటుంది. ఈవినింగ్ 4:15 కల్లా టెంపుల్ కి స్టార్ట్ అయ్యాను అండ్ 5 కల్లా లోపల దర్శనంకి అలౌ చేశారు. దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. నా సజెషన్ ఏంటంటే ఈవినింగ్ వెళ్తే 4:30 కల్లా లోపల ఉండేటట్టు చూసుకోండి. ఫ్రంట్ లైన్ లో నుంచి స్వామివారిని చూసే ఛాన్స్ దొరుకుతుంది. ఈ టెంపుల్ ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ శివ టెంపుల్స్ లో ఒకటి. ఇంకో విషయం ఏంటంటే ఈ టెంపుల్ లొకేషన్ వరల్డ్స్ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ కి సెంటర్ పాయింట్ అని చెప్తారు. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ డిప్ 0 ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ లో చిదంబరం టెంపుల్ లో ఉండే ఎనర్జీ గానీ, ఆర్కిటెక్చర్ గానీ అండ్ దర్శనమైన ఎక్స్పీరియన్స్ గానీ అన్ని చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మీరు కూడా విజిట్ చేసి ఆ మ్యాజికల్ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.